ఓకే. మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఇది వచ్చేసి సెకండ్ ప్రాబ్లమ్. ఇందులో ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్ ఫంక్షన్ వుడ్ హ్యావ్ ఓన్లీ వన్ ఆడ్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అబౌట్ ద పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అందులో మనకు ఆప్షన్స్ వచ్చేసి ఎక్స్ పవర్ 3 సైన్ ఎక్స్ పవర్ 3 అండ్ బి ఆప్షన్ వచ్చేసి సైన్ ఎక్స్ పవర్ 2 అండ్ సి వచ్చేసి కాస్ ఎక్స్ స్క్వేర్ అండ్ డి వచ్చేసి కాస్ ఎక్స్ పవర్. ఓకే, ఇవి మనకు ఆప్షన్స్ అనమాట. సో ఫస్ట్ ఏమంటున్నాడు వాడు? ఆడ్ పవర్స్ అంటున్నాడు. ఆడ్ పవర్స్ అంటే ఏంటి? మనకి ఏమొస్తాయి? 1 3 7 9 ఇవన్నీ మనకు ఆడ్ పవర్స్. ఈవెన్ పవర్స్ అంటే ఏంటి? 2 4 6 8 ఇవన్నీ ఈవెన్ పవర్స్ అనమాట. ఇవి ఈవెన్, ఇవి ఆడ్. ఇందులో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు కండిషన్ ఏం చెప్తున్నాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. వాడు క్వశ్చన్లో ఇచ్చింది మనకి టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అంటున్నాడు. మనకి టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్లో రూల్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనే పాయింట్ దగ్గర మనకి డిఫరెన్షియబుల్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది పాసిబుల్ అవుతుంది? మెక్లారెన్ సిరీస్లో మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే పాయింట్ దగ్గర ఇస్తున్నాడు. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ఒక్కొక్కసారి ఇలా ట్విస్ట్ చేసి ఇస్తాడనమాట. వాడు మెన్షన్ చేసింది టైలర్ సిరీస్ అయినా మనం ఏది యూజ్ చేస్తున్నాం? ఇక్కడ మెక్లారెన్ సిరీస్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. ఎక్స్పాన్షన్ అనేది మెక్లారెన్ సిరీస్ మీద బేస్ అయి వస్తుంది. సో కాబట్టి నథింగ్ బట్ ఈజీగా మీకు ఈ ఆప్షన్స్ చూసి ఆన్సర్ చెప్పేయాలి అంటే ఆడ్ ఏముంది? ఇక్కడ 3 ఉంది. ఈవెన్ అనేది 2 అనేది ఈవెన్, 3 అనేది ఆడ్, అండ్ ఇక్కడ 2 అనేది కూడా ఈవెన్ అండ్ 3 అనేది ఆడ్. సో కాబట్టి ఇప్పుడు మీకు ఆప్షన్ కాస్ 3యా లేదంటే సైన్ 3యా అనే డౌట్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు తెలియాలంటే కాస్ వాల్యూస్ చేయాలి. కాస్ కానీ సైన్ వాల్యూ. ఫస్ట్ సైన్ చేద్దాం. సైన్ చూద్దాం. సైన్ అంటే ఏంటి? ఫస్ట్ సైన్ క్యూబ్ అంటున్నాడు. సైన్ క్యూబ్ అంటే ఫస్ట్ సైన్ ఫార్ములా ఏంటి? 1. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సైన్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫస్ట్ సైన్ రాద్దాం. సైన్ ఎక్స్ అంటే ఫార్ములా వచ్చేసి 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 5 హోల్ డివైడెడ్ బై 5 ఇంటిగ్రల్ ప్లస్ ఎక్స్ పవర్ 7 డివైడెడ్ బై 7 ఫ్యాక్టోరియల్. ఇవన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇందులో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్స్ వాల్యూ ఎక్స్ పవర్ 3 అంటున్నాడు. సో కాబట్టి 1 ప్లస్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ పవర్ 3, ఇక్కడ పైన మళ్ళీ 3 ఉంది కాబట్టి హోల్ పవర్ 3 ప్లస్ ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 5, ఓకే, డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్. అలాగే ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 7 డివైడెడ్ బై 7 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి, 1 ఎక్స్ పవర్ 3 ఇంటూ 3 ఎంత? ఎక్స్ పవర్ 9 ఆడ్. నెక్స్ట్ 3 5s are 15. సో ఎక్స్ పవర్ 15 డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఆడ్. 9 ఆడే, 15 ఆడే, ప్లస్ 7 3s are 21, మళ్ళీ ఆడ్. అంటే ఏమొస్తున్నాయి? ఇవన్నీ మనకి ఆడ్ ఫంక్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఆప్షన్ ఏంటి మనకి? ఏ అనమాట. ఆప్షన్ ఈజ్ ఏ. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.